హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యోగా టీవీకి స్వాగతం. ఈరోజు అంశం ప్రాణాయామ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19. కోవిడ్-19ను నివారించడానికి ప్రాణాయామ ఏ విధంగా చేయాలి అనే అంశం గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. ప్రాణాయామ అంటే ప్రాణ అంటే శ్వాస లేదా వైటల్ ఫోర్స్ అంటాం మనం. అంటే ఒక ప్రపంచాన్ని నడిపించేటటువంటి బేసిక్ ఫ్యాబ్రిక్ ఆర్ బేసిక్ ఏమంటారు, ఒక వైటల్ ఫోర్స్ అంటే మనం దీన్ని ఇక్కడ శ్వాస అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాణ ఆయామ అంటే నియంత్రణ కలిగి ఉండటం, అంటే శ్వాస మీద నియంత్రణ కలిగి ఉండేటటువంటిదే ప్రాణాయామ అంటాము. ప్రాణాయామ అంటే శ్వాసపై నియంత్రణ కలిగి ఉండటం. శ్వాసపై నియంత్రణ కలిగి ఉన్నట్లయితే మనకి స్వస్థత ఉన్నట్టుగా, అంటే మనం ఫిట్గా ఉన్నట్లు లెక్క అనమాట. కాబట్టి మనం కంప్లీట్గా ఫిట్గా ఉన్నాము అని ఎప్పుడు అనుకుంటామంటే మన శ్వాస మీద మనం నియంత్రణ కలిగి ఉన్నప్పుడే మనం పూర్తిగా ఫిట్గా సమర్థవంతంగా ఉన్నది మన శరీరం, మన బాడీ, మన మైండ్ అని అనుకోవడం అన్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, ద వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం ఏంటిది, అది ఎక్కడ చూసినా మనకేం మాటలు వినబడుతున్నాయి, రకరకాల కోవిడ్-19, కరోనా, లాక్డౌన్, ఇంకేం వినబడుతున్నాయి, కంటైన్మెంట్ జోన్స్, మాస్క్లు, ఇంకా క్వారంటైన్, సోషల్ డిస్టెన్స్, ఇలా వెంటిలేటర్స్, ఇలాంటి పదాలు మనకు వినబడుతున్నాయి. దీని అందరికీ కారణం మనకు తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తున్నటువంటి సమస్య ఈ కరోనా వైరస్, కోవిడ్-19 అంటున్నాం. మనకి గత 2-3 నెలల నుండి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ లాక్డౌన్ ప్రకటించి చాలా వరకు కరోనాను తగ్గించేందుకు ప్రయత్నం చేశాయి, కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశాయి. అందులో భాగంగా సఫలీకృతమయ్యాయి కొంతవరకు. ఇది ఇలాగే కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితి అడుగంటుకు పోతున్నటువంటి సందర్భం. ఆర్థిక పరిస్థితి ప్రభుత్వాలది కానీ ఇటు ప్రజలది కానీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కోవిడ్-19 అనేటటువంటిది ఇప్పటికిప్పుడే ఇది సమస్యపోయే సమస్య కాదని గ్రహించి దీనితో మనం జీవించాల్సి ఉంటుంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసి కొన్ని సడలింపులు చేసి కంటోన్మెంట్ జోన్లకే ఈ లాక్డౌన్ అనేటటువంటి ప్రకటించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం కరోనాతో జీవించవలసి వస్తుంది. కాబట్టి మరి పక్కలో బల్లెం పెట్టుకొని పడుకున్నట్టుగా, ఎలా మనం బయటికి వెళ్తే ఎవరి దగ్గర ఏముంటుందో తెలియదు, ఎవడు ఎలాంటి వాడో, ఎవడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎవడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడో, ఎవరి దగ్గర ఈ వైరస్ ఉందో అనేటటువంటి భయం ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంతో జీవించవలసి వస్తుంది. కాబట్టి మనకు మనమే స్వీయ రక్షణ అంటే ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు, డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు కానివ్వండి, లేదా మనకి సైంటిస్టులు కానివ్వండి, వాళ్ళు ఏమంటున్నారంటే కరోనా వైరస్ దాని మ్యూటేషన్ మార్చుకున్నది, దాని పద్ధతి మార్చుకున్నది. మన తెలంగాణలో కానివ్వండి, మనకు సంబంధించినటువంటి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, దాని మ్యూటేషన్ వేరే విధంగా ఉంది అంటున్నారు. అది మార్చుకుంటే మనం కూడా మార్చుకోవాలి. మన జీవన విధానాన్ని మార్చుకుందాం, మన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకొని మనం మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుందాం. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. మన భారతీయ సంస్కృతి వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. మన భారతీయ వారసత్వ సంపద, మన సాంస్కృతిక సాంప్రదాయాలు చాలా గొప్పవి. కాబట్టి మన సాంస్కృతిక సాంప్రదాయాలు, భారతీయ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకొని
మనకు పతంజలి మహర్షి యోగా శాస్త్రాన్ని మనకి అందించాడు. ఒక వరం అది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి పతంజలి మహర్షి అందించినటువంటి యోగ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మనం శ్వాసక్రియ ద్వారా మన మన జీవన విధానాన్ని మార్చుకునేందుకు, మన శ్వాసక్రియ ద్వారా మన రెస్పిరేటరీ సిస్టమ్, మన శ్వాస వ్యవస్థను పూర్తిగా మార్చుకునేందుకు, పూర్తిగా సమర్థవంతంగా ఒక కోవిడ్-19కు వజ్రాయుధంలాగా మన శరీరాన్ని, మన మనస్సును, మన భావోద్వేగాలను అలా మలుచుకోవాలి, తయారు చేసుకోవాలి. దానికి అంత మాత్రం చేత మనం పెండమిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఎలాగో దాంతో జీవిస్తామని అనుకుంటున్నాం కాబట్టి మనం ప్రభుత్వం చెప్పేటటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ఏమంటున్నది, మాస్కులు ధరించాలి తప్పకుండా. ఎస్, మాస్కులు ధరించాలి. ఏమంటుంది ఇంకా, శానిటైజేషన్ చేసుకోవాలి, చేతులు కడుక్కోవడం, చేతులకి శానిటైజర్ రాసుకోవడం, ఇలా చేయాలి. ఎస్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఇవన్నీ పాటించాలి. ఎస్, పాటిస్తూనే మన శరీరాన్ని దృఢంగా చేసుకోవాలి, మన మనస్సును దృఢంగా చేసుకోవాలి. స్పిరిచువల్గా, సోషల్గా, అదేవిధంగా మెంటల్గా, ఫిజికల్గా, ఇలా అన్ని రకాలుగా మన శరీరాన్ని దృఢంగా చేసుకోవాలి. ఆ దృఢంగా చేసుకోవడానికి వజ్రాయుధం ఈ ప్రాణాయామం. కాబట్టి ప్రాణాయామాన్ని మనం తప్పకుండా ప్రతిరోజు కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ లేదా జాయింట్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత ఈ ప్రాణాయామ ప్రతిరోజు చేసుకోవాలి. ఎలా చేయాలనేటటువంటిది నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. దయచేసి ఈ ప్రాణాయామాన్ని అనుసరించండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రాణాయామం చేయాలి. చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మనం కోవిడ్-19ను ఎదుర్కొనేటటువంటి సత్తా మనకు వస్తుంది. మనకు మానసికంగా గాను అన్ని రకాలుగా మన బాడీ, మన శ్వాస వ్యవస్థ, ఈ కోవిడ్-19 అనేటటువంటి ఇది శ్వాస వ్యవస్థ పైన దాడి చేస్తుంది, అంటే లంగ్స్ పైన దాడి చేస్తుంది. కాబట్టి లంగ్స్ను మనం ప్యూరిఫై చేసుకొని, స్ట్రాంగ్గా చేసుకొని, బలిష్టంగా చేసుకొని సిద్ధంగా ఉందాం. అలా ఉన్నప్పుడు మనల్ని ఏ వైరస్ ఏం చేయదు. రకరకాలుగా అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు మిడతల దండు పంపిస్తున్నారు, చైనా వాళ్ళు వైరస్ల దండు పంపిస్తున్నారు. ఏ దండు పంపించినా మనల్ని ఏమీ చేయదు. ఓకే, మన దగ్గర ఉన్నది వజ్రాయుధం, దీన్ని మనం వాడుకుందాం. ఓకే, కరోనాను నియంత్రించడానికి దీన్ని ఉపయోగిద్దాం. మనం అందరం మన జీవన విధానంలో భాగంగా దీన్ని చేసుకుందాం. ప్రతిరోజు మనం బ్రష్ చేసుకున్నట్లే, ప్రతిరోజు మనం స్నానం చేసినట్లే, ప్రతిరోజు మనం భోజనం చేసినట్లే మనం యోగాను అనుసరిద్దాం. ప్రతిరోజు మనం యోగాను అనుసరించి యోగులమవుదాం, మన వారసత్వ సంపదను కాపాడుదాం. ఓకే, ఇప్పుడు ప్రాణాయామంకి వెళ్దాం. నమస్తే నమస్తే వనండాల్. ఇప్పుడు ప్రాణాయామ చేద్దాం. 2 చేతులు చిన్ముద్రలో ఉంచాలి. ఇది చిన్ముద్ర. ఈ రెండింటిని 2 తొడలపైకి తీసుకోండి. తీసుకొని నెమ్మదిగా ఫోర్స్ఫుల్గా ఎక్సలేషన్ చేయాలి.
ఇన్హేల్, పూర్తిగా బ్రీత్ తీసుకోండి. ఇక అలాగే ఉండండి, ఊపిరి బిగ్గపట్టి అలాగే ఉండండి. ఎంతసేపు ఉండగలుగుతామో చూడండి. మీ శక్తికి అనుకూలంగా మీరు అలాగే ఉండండి. ఇలా ఇది వాయు దిగ్బంధనం క్రియ అంటాం. ఇప్పుడు 2 కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. శ్వాస నెమ్మదిగా గమనించండి. ఇప్పుడు 2 చేతులు చిన్ముద్ర, నెమ్మదిగా తొడలపైన ఆనించండి. భస్త్రికా ప్రాణాయామ. ఫోర్స్ఫుల్ ఎక్సేల్, ఫోర్స్ఫుల్ ఇన్హేల్. నెమ్మదిగా స్పీడ్గా శ్వాస తీసుకోవాలి, స్పీడ్గా వదలాలి. అలాగే ఇలా 10 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఆగి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి. ఇట్లా పైకి చేతులు లేపినప్పుడు శ్వాస తీసుకోండి, కిందికి చేసినప్పుడు వదలండి. చేతులు పైకి అన్నప్పుడు తీసుకోండి, కిందికి అన్నప్పుడు వదలండి. నెమ్మదిగా మీ చేతుల్ని తొడలపై ఆనించేసి కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. మీ తల అంతా కూడా అబ్జర్వ్ చేయండి. మీ లంగ్స్కు బాగా ప్రాణశక్తి అందింది. మీ శ్వాసకోశ కండరాలు బలిష్టంగా తయారవుతున్నాయి. మీ ఊపిరితిత్తులు కూడా బాగా బలిష్టంగా తయారవుతున్నాయి. దానికి పూర్తిగా ఆక్సిజన్ అందింది. బాగా శక్తివంతంగా తయారవటానికి ఈ భస్త్రికా ప్రాణాయామ ఉపయోగపడుతుంది. ఈ భస్త్రికా ప్రాణాయామ 3 నుంచి 5 నిమిషాల వరకు ఇలా ఫోర్స్ఫుల్ ఎక్సేల్ చేయాలి. ఇప్పుడు శీతలీ ప్రాణాయామ. నోరులో నుంచి నాలుక బయటికి తీసేసి ఫోల్డ్ చేయండి. ఇలా లోపలికి తీసుకోండి. మళ్ళీ నోరు మూసేసి నాలుక మలిచేసి ఇలా లోపలికి గాలి తీసుకోవాలి.
ఇలా మళ్ళీ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. పూర్తిగా శీతలమైనటువంటి చల్లటి గాలి ఊపిరితిత్తులకు అందింది. అది ఆక్సిజన్. వేడి గాలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు సదంతా మీ 2 దవడల్ని ఇలా ఆనించేయండి. ఒక దవడ మీద ఒక దవడ ఆనించండి. ఇప్పుడు ఇలా తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు ముక్కు ద్వారా వదలండి. దవడల నుండి శ్వాసను తీసుకోండి, ముక్కు ద్వారా వదలండి. దవడల నుంచి తీసుకోండి, ముక్కు ద్వారా వదలండి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. చల్లని ప్రాణశక్తి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసిక ముద్ర. నెమ్మదిగా ఎడమ నుంచి శ్వాస తీసుకుంటున్నాం, కుడి నుంచి వదలండి. ఇది నాడి శుద్ధి ప్రాణాయామ. మళ్ళీ కుడి నుంచి తీసుకుంటున్నాం శ్వాస. నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ రంధ్రం నుంచి వదలండి. సిట్, ఫ్లెక్సిబుల్, హాయిగా కూర్చోండి. మళ్ళీ ఎడమ నుంచి తీసుకుంటున్నాం. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసేసి కుడి నుంచి వదులుతున్నాం. మళ్ళీ కుడి నుంచి తీసుకుంటున్నాం. కుడి రంధ్రాన్ని మూసేసి ఎడమ నుంచి వదులుతున్నాం. పూర్తిగా 1:2 రేషియోలో 5 సెకండ్లు శ్వాస తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. సిట్ కంఫర్టబుల్లీ. ఎడమ ఇప్పుడు కుడి నుంచి మళ్ళీ శ్వాసను వదలండి. మళ్ళీ కుడి నుంచి నిండుగా శ్వాస తీసుకోండి. కుడి రంధ్రాన్ని మూసి ఎడమ నుండి వదలండి. మళ్ళీ ఎడమ నుంచి తీసుకోండి. ఎడమ రంధ్రాన్ని మూసి కుడి నుంచి వదలండి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు చేయాలి. నీటారుగా కూర్చోవాలి. బాడీలో ఎలాంటి బిగింపు లేదు, మైండ్లో ఎలాంటి బిగింపు లేదు. ముఖాన్ని పెదాలపై చిరునవ్వు ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉండాలి. మళ్ళీ ఎడమ నుంచి తీసుకున్నాం, కుడి నుంచి తీసుకున్నాం, ఎడమ నుంచి వదిలేస్తున్నాం. శ్వాసపై ధ్యాస పెట్టి చేయాలి. ఇది నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు భ్రమరి 2 చెవుల్ని మీ బొటన వేలుతో మూసేసి నాలుకని అప్పర్ ప్యాలెట్ కానించేసి నోరు మూసేసి మకార సౌండ్ చేయాలి.